ఇప్పుడు ఇది పేడ చూసారు కదా. ఈ పేడ ఈరోజు వేసిందే మనం వాడాలి జీవామృతానికి. ఈరోజు ఉదయం అయిన పేడ తీసుకోవాలి. జీవామృతానికి ఫ్రెష్ పేడ వాడినప్పుడు దీంట్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇది మనం వాడాలి. ఇది మనం ఈ పేడని ఒక చిన్న బకెటు, ఇది మూత్రం, ఇది ఆవు మూత్రం, 1 ఎకరానికి 10 కేజీల పేడ. ఇది పట్టుకో, ఇది పట్టుకో. 10 కేజీల పేడ అంటే దీనిడు, ఇది దీనిడు సరిపోతుంది. దీంట్లో ఎద్దు పేడ కూడా కలుపుకోవచ్చు, దూడ పేడ కూడా కలుపుకోవచ్చు, చూడే ఆవుల పేడ కూడా కలుపుకోవచ్చు, పాలిచ్చే ఆవు పేడ కలుపుకోవచ్చు, ఏదైనా కలుపుకోవచ్చు. దీంట్లో చక్కగా ఈ మూత్రం ఇది ఈ పేడని దీంట్లో కలిపేసుకోండి. మూత్రంలో ఈ గడ్డి తీసేసేయండి. ఇలా చక్కగా మిక్స్ అయిపోవాలి పేడ మూత్రం అంతా. ఈ గడ్డి ఏమైనా ఉందంటే ఇలాంటి గడ్డి తీసేసేయండి. పాదాలు ఎవరికైనా పగిలినా సరే, అరికాళ్ళ మంటలున్నా ఇది రోజు పాదాలకు రాసుకుని కాసేపు కూర్చోండి, లేకపోతే ఈ పేడను తొక్కండి. ఏ మందులు వాడక్కర్లా, అవన్నీ పొడిగిపోతాయి, పగుళ్ళు అన్నీ పోతాయి. లేకపోతే వెన్నపూస రాయండి కాళ్ళకి. ఇలా ఈ పేడను మొత్తం కూడా ఇలా చక్కగా ద్రావకంగా తీసి, ఇది 200 లీటర్ డ్రమ్ము ఎకరానికి నేను చెప్పేది. ఇది మీకు ఉదాహరణకు చిన్న చిన్నగా పెట్టారు. ఇది దీంట్లో ఇలా పోసేసేయండి. ఇది శనగపిండి. ఈ శనగపిండి మీరు ఇలా పోసిన తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం పోయాలి. ఈ నీళ్ళన్నీ ఒకేసారి పోస్తే ఇది ఉండలైపోతుంది. ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక నీళ్ళు పోయండి మొత్తం. ఏ పంటకైనా ఇది, వరి కాదు, కూరగాయలు కాదు, పండ్ల తోట కాదు, చెరుకు కాదు, అన్నింటికి ఇదే ఇంకేం లేదు. భారతదేశంలో ఏ పంట అయినా ఇలా మీరు పండించవచ్చు. ఇది శనగపిండి. దీంట్లో పెసరపప్పు పిండి అయినా, శనగపిండి అయినా, ఉలవల పిండి అయినా కలుపుకోవచ్చు. ఏదైనా ద్విదళానికి సంబంధించింది. అంటే పల్లీ పిండి కలపకూడదు, పల్లీ పిండి కలపకూడదు. ఇలా పోసేది. ఇది 2 కేజీలు వేయాలి, ఎకరానికి 2 కేజీలు. అలాగే బెల్లం కూడా 2 కేజీలు. మీ ప్రాంతాల్లో పళ్ళు ఉంటే, మామిడి పళ్ళు ఏమైనా దొరికితే, ఖరాబ్ అయినవి, కొంచెం గాయాలైనవి దొరికితే ఆ పళ్ళ రసమైనా కలుపుకోవచ్చు. అరటి పళ్ళైనా కలుపుకోవచ్చు, తాటి పళ్ళైనా కలుపుకోవచ్చు, తీయటి పళ్ళు ఏవైనా.
ఇలా బెల్లం కరిగినాక ఇది కూడా దీంట్లో పోసేది. మీ చేలో చెట్టు కింద మట్టి కానీ చెరువు గట్టు మీద కానీ ఎక్కడైతే దోసెడు మట్టి, గతంలో రసాయనాలు వాడని మట్టి, ఇలాంటి మట్టిలో స్థానికంగా బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గుప్పెడు మట్టిలో ఈ ప్రపంచంలో జనం ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువ బ్యాక్టీరియా దీంట్లో ఉంది. ఈ బ్యాక్టీరియాని మనం బతికించుకోవాలి. పదునుగా ఉన్న మట్టి. అలానే మీరు పుట్టమట్టి అంటే ఈ పుట్టలు చీమ పుట్టలను కాదు, దేని ఇల్లు మనం పాడు చేయకూడదు. ఇలా కలిపేసి ఇది కూడా దీంట్లో వేసేసేది. దీన్ని ఉదయం 9-10 కలిపారనుకోండి, దీన్ని ఇలాగే తిప్పాలి. గుడిలో ప్రదక్షిణ ఎలా చేస్తున్నాము, ఇలా సవ్య దిశ అంటారు దీన్ని, సవ్య దిశ. ఇలాగే ఒక 2 నిమిషాలు. మళ్ళీ సాయంత్రం 2 నిమిషాలు తిప్పండి. మీ చేలో చెట్లు లేవు, షెడ్ లేదు, పొట్టం లేదు, ఎండలో పెట్టకూడదు. దీన్ని ఎండలో పెడితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది. దీన్ని నీడని పెట్టాలి. నీడ లేనప్పుడు ఏం చేయాలంటే చెట్టు నీడ గోని సంచి తట్టు ఉంటుంది కదా, అది దీని మీద వేసి తాడుతో కట్టండి, గాలికి పడిపోకుండా, జంతువులు లాక్కుండా. దీని చుట్టూ వేసేసి తాడుతో కట్టండి. గోని సంచి, ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ సంచి కాదు, గోను సంచి మాత్రమే. లేదా తాటాకు ఉంటే తాటాకు పెట్టండి, దాని మీద బరువు పెట్టండి. ఇలా పెట్టి 2 రోజులు తిప్పాలి. ఈరోజు రేపు ఉదయం సాయంత్రం, మళ్ళీ రేపు ఉదయం రేపు సాయంత్రం. ఈ 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు నుంచి దీన్ని మనం వాడేసుకోవచ్చు. ఎట్లా వాడాలి, వరి చేలో నీళ్ళు ఇస్తున్నారు అనుకోండి, ఆ గట్ట దగ్గర కూర్చొని ఇలా పోసేసుకోవచ్చు. అమ్మకి దీని పేరే జీవామృతం. దీన్ని వరిచేలో నీళ్ళు ఇస్తూ ఉంటే ఒక మహిళా రైతు కానీ, కూలీ కానీ, ఆడకూలీ కానీ ఇలా పోసేయటమే. చక్కని పరిమళం వస్తుంది. ఇది 2 రోజుల తర్వాత 3వ రోజున చేసుకోవాలి. 3వ రోజు నుంచి వారం రోజులు ఎప్పుడైనా మీరు వాడుకోవచ్చు. ఇదా మన వరిచేలకి నీళ్ళు వెళ్తాయి కదా, అక్కడ పోసి బంధం అంతా వెళ్ళేటట్టుగా పోసుకోవాలి. ఒకేసారి పారిపోయొద్దు. అంతే. ఇలా మీకు ఓపిక ఉంటే సాన్పు చల్లండి మొత్తం సాళల్లో. అలా తర్వాత గట్ల మీద మేము పెట్టాం కదా, అరటి మొక్కలు చెప్పాను కదా, ఒక్కొక్క అరటి మొక్కకి ఇంత, ఒకటికి 10 లీటర్లు నీళ్ళు కలపాలి. వరిచేలో నీళ్ళు వెళ్తున్నప్పుడైతే అక్కర్లా, మీరు మొక్కలు పోసేటట్టయితే ఇది 1 లీటరు 10 లీటర్ల నీళ్ళు కలిపి అది పోయాలి. జీవామృతం దీని పేరు. ఇలా చేస్తే ఇంకా మధ్యలో ఆకుకూరలు, కూరగాయలు వేసుకోవచ్చు మీరు గట్ల మీద. ఇప్పుడు ఎక్కడైతే మనం 8 అడుగులకి అరటి మొక్కలు పెడుతున్నాం కదా, 4 అడుగులకి ఏం పెట్టాం, మునగ పెట్టాం. మునగ మధ్యలో ఏం పెట్టాం, పసుపు. అవతల అల్లమును కంద పెట్టాం. ఇంకా మధ్యలో గ్యాపులో కొత్తిమీర, ఇంకా మెంతికూర, పాలకూర, చుక్కకూర, తోటకూర ఇవన్నీ వేసుకోవచ్చు. వాటిలన్నింటినీ కూడా సాల్పు చల్లేసేయండి. ఇక మీకు అన్ని పంటలు వస్తాయి. ఇంటి బజారుకి వెళ్ళి ఏది కొనక్కర్లా, గ్రామం డబ్బులు గ్రామంలో ఉంటాయి.
పట్టణాల డబ్బులు గ్రామానికి వస్తాయి, విదేశీ డబ్బులు స్వదేశానికి వస్తాయి. ఇది పాలేకర్ గారి సిద్ధాంతం. అంటే ఇప్పుడు ఒక గ్రామం నుంచి సంవత్సరానికి 30 లక్షల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి. ఒక గ్రామం నుంచి యూరియా, డిఏపి, కలుపు మందులు, పురుగు మందులు, ట్రాక్టర్ స్పేర్ పార్ట్లు, ఇంజిన్ ఆయిలు ఏ రూపంగా అయినా సరే ఒక గ్రామం నుంచి 30 లక్షల రూపాయలు హీనాతిహీనంగా, తక్కువలో చెప్పేది, ఇంతకన్నా ఎక్కువ వెళ్తున్నాయి. ఇలా ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మన గ్రామంలో డబ్బులు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. మరి రైతులు అందరూ కూడా వినియోగదారులు అయిపోయారు. రైతులు ఉత్పత్తిదారుడు. రైతు భూమిలో విత్తనం పెట్టి మనందరికి ఉత్పత్తిని ఇస్తాడు. అలాంటి రైతుని కొనుక్కునేటట్టు తయారు చేశారు. రైతు అన్నిటి మీద ఆధారపడేటట్టు చేశారు. ఒక ఆవు ఉందనుకోండి, రోజుకి 10 కేజీల పేడని ఇస్తుంది. నెలకి ఎన్ని రోజులు? 30 ఎకరాలు చేయొచ్చు. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు. ఇది నేను 14 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. మీరు 1 ఎకరంతో మొదలు పెట్టండి, మీ ఇంటి కోసం మొదలు పెట్టండి. తర్వాత మార్కెటింగు, డబ్బులు సంపాదించడం వేరు, ముందు ఆరోగ్యం సంపాదించాలి. అందుకని మీరందరూ చేయాలి. ఇది మానసికంగా, శారీరకంగా చాలా దృఢం అవుతారు. మీరు ఈ ఆహారం తిన్నప్పుడు మీకు ఏమీ ఆందోళనలు, భయాలు, అంతర్మదనాలు ఉండవు. ఇలా చేసేవాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహంగా ఉండరు. తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంటే పాలేకర్ గారి యథార్థ స్థితిని మీరు అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా మనం ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతాం. ఇంకా ఏం చేయొచ్చు? విదేశీ వస్తువులు మనం ఏమి కొనకుండా, పొలానికి సంబంధించిన కొనకుండా మన డబ్బులన్నీ మన గ్రామంలో ఉంటాయి. అలాగే నగరాల్లో, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వచ్చి అరటిపళ్ళు, బియ్యం, పసుపు అన్నీ కొనుక్కుంటారు. అప్పుడు నగరాల డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి? గ్రామానికి వస్తున్నాయి. మనం అందరం భారతదేశంలో చేసామనుకోండి, అమెరికాలో ఉన్నవాడు ఈ బియ్యం కావాలని అడుగుతాడు. అప్పుడు విదేశీ డబ్బులు ఎక్కడికి వస్తుంది? స్వదేశానికి వస్తుంది. ఇట్లా మనకి ఒక గ్రామానికి ఏదైతే 30 లక్షలు బయటికి వెళ్తుందో, ఈ విధంగా మనం 30 లక్షలు పోగొట్టినది కాకుండా ఇంకో 30 లక్షలు సంపాదించుకుంటాం. ఇలా మనం ఏ ఒక్కరూ విదేశాలకు వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా ఇక్కడ ఈ భారతదేశంలో 3 కాలాలు సమానంగా ఇచ్చాడు మనకి ప్రకృతి భగవంతుడు. 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం. ఈ వనరులు ప్రపంచంలో ఏ దేశానికి లేవు. ఇక్కడ పుడటమే మనందరి యొక్క అదృష్టం భారతదేశంలో. కానీ మనం ఎవరూ ఇది వాడుకోవట్లేదు. ఇలా మనం అందరూ ఈ విధంగా చేసి గ్రామంలోనే మళ్ళీ ఈ ఆహార సంస్కృతిని, వ్యవసాయాన్ని మళ్ళీ మనం అందరికీ అప్పచెప్పాలి. ఈ కల్చర్ని అప్పచెప్పాలి. అగ్రికల్చర్ నుంచి కల్చర్ వచ్చింది. కల్చర్ నుంచి అగ్రికల్చర్ వచ్చిందా? ఫస్ట్ ఏంటిది? అగ్రికల్చర్ నుంచి కల్చర్ వచ్చింది కదా. మన పంటలు పండించిన తర్వాతే పండుగలు తగ్గ పండగలు వచ్చినాయి. ఆ పండగలే కల్చర్ అన్నమాట. అందుకనే ఇవన్నీ మనం ఒక ఆవు ఉంటే పాలు ఇవ్వని ఆవుతో ఇన్ని తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వ్యవసాయం చేయటానికి ఆవులు కావాలో చెప్పండి. ఇందాక నేను ఎడ్లు అడిగాను. నిజంగా ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. స్ట్రైట్ ఎత్తాలి. ఇలా సగం అంటే నమ్మకం లేనట్టు. దీన్ని లెక్క పెట్టండి. ఇప్పుడు ఒక లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 33 మంది ఎత్తారు. మరి ఇందాక చేస్తా అన్నప్పుడు 4 ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు 33 మంది. ఈ 33 మంది కానీ మీరు చేస్తే నిజంగా దుబ్బాక ఒక మోడల్ అయిపోద్ది. నాకు చెరుకు ముత్యంరెడ్డి గారు బాగా పరిచయం. మా షాప్కి వస్తూ ఉండేవాళ్ళు. ఆయన మన కార్యక్రమంలో ఇక్కడే ఉన్నారు. ఇదంతా ఆయన అంటున్నాడు. చాలా గొప్ప వ్యక్తి ఆయన, చాలా గొప్ప వ్యక్తి. అలాంటి చోట మళ్ళీ మీరు ఆయన ఈ రైతులకి ఏమైనా మేలు చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్లో రోసయ్య గారు ఉన్నప్పుడు అక్కడ సెక్రటరీ దగ్గర కూరగాయలు పెట్టించారు. ఆయన తెలుసా మీ అందరికీ? మరి మీ అందరి గురించి అంత ఆలోచించాడు కదా. మళ్ళీ ఈ దుబ్బాకలో మనం ఆ వ్యవసాయం చేయాలి. మనం అందరం కలిసి పనిచేద్దాం. మీకు ఆవులు కావాలి అంటే రాజమౌళి గుప్తా గారు ఉన్నారు కదా,
అలాంటి వారు ఇంకా నేను వేరే వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. మీరు లిస్టు తయారు చేయండి, శ్రీధర్ గారికి ఇవ్వండి. ఎద్దు సేద్యానికి ఎడ్లు ఎంతమంది కావాలి, జీవామృతానికి ఎంతమందికి ఆవులు కావాలి, లిస్టు తయారు చేయండి. లిస్టు తయారు చేస్తే నేను మీకు వర్షాలు పడేలోపు ఇవన్నీ ఇస్తాను. ఇవన్నీ కూడా మీరు మీ ప్రాంతాల్లో చిన్న కొట్టం వేసుకోండి, ఆవును దాచుకుంటాకి చేసుకుని ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇంత అవకాశం ఇచ్చిన శ్రీధర్ గారికి, ఈ గుడికి సంబంధించిన ప్రతి ఒక్కరికి, అలాగే మా సాయి సుమన్ గారికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఆయన చెప్తున్నారు, మా ఈ దుబ్బాక గుడికి వస్తుంటే దారిలో ఒక్క ఆవు కనపడలేదు నాకు అన్నాడు. ఒక ఎద్దు సేద్యం కనపడలేదు అన్నారు ఆయన. అది చాలా బాధ కలిగింది నాకు. మరి స్వామి సంతోషించేది ఏంటంటే, మీరు గుడికి ఎంత వచ్చి స్వామివారు దర్శనం తీసుకుంటున్నారో అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, గోవును మీరు తీసుకొచ్చి వ్యవసాయం చేసినప్పుడే ఈ భూమి శాంతి ఇస్తుంది, భూమికి శ్వాస ఆడుద్ది. వానపాము చేసే దానివల్ల ప్రాణవాయువు భూమికి అందుద్ది, వర్షపు నీళ్ళు దాహాన్ని తీర్చుద్ది. ఈ గోవు ఒక్కటే ఈ ప్రపంచంలో. అందుకనే స్వామి ఆనందపడేది ఏంటంటే, మీరు ఆవును సాకినప్పుడు, గుడికి వచ్చినప్పుడు ఎంత ఆనందపడుతున్నాడో స్వామిని చూసి మీరు ఆనందపడుతున్నారో, గోవును తెచ్చుకుంటేనే ఆనందం ఉంటుంది స్వామికి. అందుకని నిజమైన గోపాలకులుగా మీరు మారాలంటే ఈ గో ఆధారిత వ్యవసాయం చేయాలి. ఇది మీ కొడుకుల కోసం, మనవాళ్ళ కోసం మీరు మొదలు పెట్టాలి. ఇది ఒక ఉద్యమంగా మీరు మారకపోతే భవిష్యత్ తరాలు చాలా కష్టం ఈ భూమి మీద. అందుకనే ఆవు వచ్చినాక నేను సన్మానం చేయించుకుంటా. మీ ఆవుల లిస్టు నాకు రావాలి. ఏమండి? ధన్యవాదాలు, నమస్కారం.